పరిశుద్ధులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభుతోడును బట్టి ఆయన ఇచ్చిన సిద్ధపాటును బట్టి ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించిన వెలుగునే మనం వాక్యంలో నుండి ధ్యానించుకుందామండి. పోయిన వారం విన్న సంగతులు మీ హృదయంలో ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం మరవకూడదు. ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఎవరికి దక్కని భాగ్యం మనకైతే దక్కిందండి. కాకపోతే సమస్య ఏమిటి అని అంటే దాని విలువ ఇప్పుడు మనకు తెలియకపోయేసరికి ఇబ్బంది పడుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, కానీ ఒకటి నిజమండి, అది నమ్మాలి మనం. ఎవ్వరికీ దక్కని భాగ్యము దేవుడు మన సొత్తు చేసి ఉన్నాడు. ఏంటి బ్రదర్ ఆ భాగ్యము? మా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు పెద్దగా, పోనీ ఏమన్నా కంటిన్యూస్ హెల్త్ ఉంటుందంటే మాకు పెద్దగా ఆరోగ్యాలు కూడా ఉండటం లేదు, లేకపోతే మాకేమన్నా రెస్పెక్ట్ దొరుకుతుందంటే లేదు. అంతా ఒక విధంగా అపజయమే ఉన్న జీవితం పట్టుకొని భాగ్యం అంటావు ఏమిటి అని అంటే దేవుడే మన భాగ్యం. ప్రియమైన వాళ్ళారా, ఒక కీర్తనకారుడు మాట్లాడుతూ ఆయన అన్న మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనందరి హృదయంలో ఉండవలసిన మాట కూడా అది. 16వ కీర్తన రాస్తుంది దావీదు గారు, అయినప్పటికీ ప్రవచన అధ్యాయంగా యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నటువంటి అధ్యాయంగా కూడా చెప్పబడుతుంది. కీర్తనల గ్రంథము 16లో మనం చూడగలిగితే ఈ భక్తుడు తన మనసుతో చెప్పుకుంటూ తన ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్న మాట. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వాక్యం నుంచి భక్తుడు ఇలాగ అంటున్నాడు: యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. అదేంటి, మనం యెహోవాను అనుసరించినా కూడా శ్రమలు విస్తరిస్తున్నాయి కదా. అది కొంచెం మాట్లాడుకుందామండి దాని గురించి. కిందకి వచ్చేసరికి అంటున్నాడు, వారు అర్పించు రక్త పానీయార్పణములను నేను అర్పింపను, వారి పేర్లను నా పెదవులతో నేను ఎత్తను. అసలు జ్ఞాపకం చేసుకోవడం కూడా ఇష్టం లేదట. వెంటనే అంటున్న మాట మనం చూడగలిగితే 5లో అంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎవరిని బట్టి? భూ సంబంధంగా ఏదో విలువైన సొత్తును ఈయనకు దారాదత్తం చేశాడు కాదు. ప్రియమైన వాళ్ళారా, అమ్మితే 100 కోట్లు వస్తాయట ఆ స్థలానికి. అలాంటి స్థలానికి ఇతను యజమానం చేసేసాడు బై ఛాన్స్, అలా కూడా కాదు. ఇక్కడ స్వాస్థ్యమైన భాగం అని చెప్పుకుంటుంది ఎవరి గురించి అని అంటే దేవునితో. దేవా, నీవు నా స్వాస్థ్య భాగము, ఇప్పుడు నీవు నా పానీయ భాగము. నేను అర్థం చేసుకున్నందుకు నాకేమర్థమైందంటే ఒక మనోహరమైన స్థలంలో ఇప్పుడు నాకు పాలు దొరికింది. అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళారా. రండి, ఈ మాట మాటి మాటికి చదువుతున్నప్పుడు నెలకొక్కసారైనా మనసు తృప్తిగా అనిపిస్తుందండి. దేవునిలో మనం అతిశయించవలసిన రీతి ఇది ప్రియమైన వాళ్ళారా. భౌతికంగా కొన్ని మనకు ఉంటాయండి ఇబ్బందులు లేవని చెప్పడానికి ఆస్కారం లేదు ప్రియమైన వాళ్ళారా. ప్రభు కూడా అన్నమాట ఏమిటంటే అభ్యంతరములు కలగక మానవు అని అన్నాడండి. ఆయన వెంబడిస్తున్నప్పుడు అది ఆర్థికంగానో అనారోగ్య రూపేనో ఇంకేదో రూపేనా మనకు అభ్యంతరములు ఎదురవుతూనే ఉంటాయి. కాకపోతే మన గురి ఎందులో ఉండాలి అని అంటే ఆయనను విడవకుండా నడవాలన్న ఆలోచనలో మన గురి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అలాంటి గురి కొరకు ఈరోజు మిమ్మల్ని ఓదార్చడానికి నాతో మాట్లాడిన మాట దేవుడు మీతో చెప్తుంది ఏమిటంటే ఇప్పుడు ఒక మనోహరమైన స్థలంలో మనకు పాలు దొరికింది. దేవుడు మనకు దొరికి ఉన్నాడంటే గొప్ప మాట, అది చాలా గొప్ప మాట. నిరుత్సాహపడద్దు, ఒక విధంగా సహాయం దొరకటం లేదని విసరించుకోవద్దు. ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే ఏంటి అన్నటువంటి ఒకలాంటి అవిశ్వాసంతో దూరం కూడా మనం కాకూడదు. స్థిరంగా నిలిచి ప్రభువులో మనం సాగాలి అని అంటే ప్రభుని ఇంత పర్సనల్గా మనం అర్థం చేసుకుంటూ సాగుతూ ఉండాలి. అందుకోసం ఇప్పటి నుంచి అండి మన సొంత గృహానికి వెళ్ళినా మన సొంత ప్రాపర్టీకి వెళ్ళినా ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అలాంటి ఫీలింగ్ ఎవ్రీ సండే చర్చ్కి రాగానే మనకు రావాలి. ఒక మనోహరమైన స్థలంలో మాకు పాలు దొరికింది, అందులో మేము సేద తీరుతున్నామన్న ఆలోచన మనకు ఉండాలి. అలాంటి ఆలోచన మనకు కలిగింది అనుకోండి, దేవుని సన్నిధి వదులుకోలేమండి మనం. అయ్యో అంటే పరిస్థితులను బట్టి రానేళ్ళ వారి గురించి నేను చెప్పడం లేదు, కానీ అవకాశం ఉండి కూడా బద్ధకంతోనో సోమరితనంతోనో లేకపోతే ఇంకేదో యావ అంటాం కదా, దాంతో దూరం ఉండే మనసు ఉంటుంది చూసారా, ఆ మనసుతో గద్దిస్తున్నాను ఈరోజు. అట్టి మనసు మీకు ప్రయోజనం కాదు. లేని వారి గురించి అన్నమాట. ఉన్నవారి గురించి అయితే బాగా ఆనందపడదాం ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూర్చున్నందుకు. రైట్, ఇది బాగుందండి, వింటున్నంతసేపు బాగుంది, కానీ ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా.
ఏది ఇప్పుడు నేను చెప్పినంత ఈ భక్తుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు ఏ విషయాన్ని? యెహోవా నీవు నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. ఇంకా ముందుకు వచ్చి ఒక మనోహరమైన స్థలంలో నేను ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అందుకోసం 23 కీర్తన కూడా ముందుకెళ్ళిన తర్వాత రాసినప్పుడు అదే అన్నాడు, స్థితి ఎలా ఉంది అంటే పచ్చిగా గల బయలలో నేను పరున్న ఫీలింగ్ నాకున్నది. ఏమండి ఒకసారి ఆ టైంలో దావీదు గారి యొక్క స్థితి ఆలోచించామనుకోండి, ఎలాంటి స్థితి తెలుసా? ఆయన ముందు కొంతమంది 7 పుట్టారంటారు, లేకపోతే 6 పుట్టారంటారు. సరే 7 ఎంతమంది వారందరూ ఏంటో తెలుసా అంటే ఇంట్లో బాగుండి ఆఖరణ ఉన్నోడిని ఎక్కడికి పంపుతున్నారు? నువ్వు మేపు అని పంపుతున్నారు గొర్రెలతో. మిగిలిన వాళ్ళంతా బాగున్నారండి, పెద్దోళ్ళు కదా, ఒక చిన్న ర్యాగింగ్ ఉంటుందన్నమాట. ఈ పని ఎవరికి అప్పగిద్దాం? పెద్దోడు రెండోని చెప్పి, రెండోడు మూడోని చెప్పి, మూడోడు నాలుగోని చెప్పి, నాలుగోడు ఐదోని చెప్పి, ఐదోడు ఆరోని చెప్పి, ఆరోడు ఏడోని చెప్పేసరికి ఇక చేసేది లేక దావీదు ఇంకోరికి చెప్పడానికి ఇంకోటి లేక ఏం చేశాడు? పట్టుకొని పోయాడండి. ఇప్పుడున్నట్టుగా ఊహించుకోకండి ప్లీజ్, గొర్రెల పెంపకం ఇప్పుడున్నట్టుగా ఊహించుకోకండి. మనందరికీ తెలుసు కదా ఆయన అనుభవం రాసింది. పోరాటమే ఉండేదండి అవి మేపడం అని అంటే. పోతే పోనీలేని వదిలేసుకొచ్చేటువంటి తత్వం కాదు ప్రియమైన వారు ఇశ్రాయేలు మేపడం అని అంటే. అలాంటి ఫేజ్లో మేపడానికి వెళ్ళి ఎలాంటి పాట పాడుతున్నాడు అని అంటే, నేను పచ్చిక గల బయలులో పరుండినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకు? ఆయన మనసుకు తెలుసు నాకు ఒక స్వాస్థ్య భాగము దొరికింది. అలాంటి దావీదు గారి ఎక్స్పీరియన్స్ మనకు కూడా కావాలి ప్రియమైన వాళ్ళారా. ఎంతకాలము చెప్పండి ఇలా ఎలాంటి ఒక అనుభవం లేని స్థితితో మనం సాగిపోదాం? గతంలో మీతో చాలాసార్లు చెప్పింది, ఇప్పుడు వేరున్నట్టుగా ఉందనుకొని మనం ప్రభులో ఉన్నాం అనుకుంటున్నాం. రేపు శ్రమ అయినను హింస అయినను కలగగానే బయటపడుతుంది. ఏంటో తెలుసా? వేరుందా లేదా అప్పుడు బయటకు వస్తుందండి అసలు ప్రభుతో ఉన్నామా లేదా మనం అని. ఎన్ని వారాలు చెప్తారండి ఈ చర్చ్లో ఎంతసేపు శ్రమ వస్తుంది అని అంటే, రాబోతుంది అదే ప్రియమైన వాళ్ళారా. అందుకోసం చెప్తున్నాం, రాబోతుంది అదే, అందులో మార్పు లేదు. ఈ లోపండి ప్రభువులో ఎంత స్థిరపడితే అంత నిలిచి ఉండగలం అంతే. కొన్ని ఇండివిజువల్గా ఏమైనా చేద్దామంటే మీతో ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళ, అలా అయితే సంఘం కట్టాలన్న ఆలోచన దేవునికి అవసరం లేదు. ఇక వ్యక్తిగతంగా సాగిపోతే సరిపోతుంది అనుకుంటే బలం ఉందండి సంఘంలో మనం ఉంటేనే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి పరిశుద్ధాత్మ దేవునికి సంబంధం ఏమిటి అని అంటే అక్కడికే తీసుకురావాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఇప్పుడు మీతో చెప్పిన ఈ సంభాషణ అంతా మనం కూడా అనుభూతి చెందాలి అని అంటే, అలాంటి అనుభవం ఇచ్చే శక్తి ఎవరిది అని అంటే పరిశుద్ధాత్మ దేవుంది అంతే. కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయండి. ఒకసారి చూడండి, కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయంలోనికి మీరు వస్తే 3 అనుకుంటాను. కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక రైట్ 3వ అధ్యాయం. పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఈరోజు మనసుతో తీసుకోగలిగితే మనకు కూడా చెప్తున్నమాట. కొలస్సీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం కొన్ని వాక్యాలని. మొదట్లో ఏమనుంది అని అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కమాండ్ అండి, ఇది ఆజ్ఞ. దేవుని ఒక ఆజ్ఞ మనకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? స్థిరముగా పైనున్న వాటి మీదనే కానీ భూమి మీద భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. ఎలా వస్తుందండి ఇలాంటి నేచర్ మనలోనికి? ఎలాంటి నేచర్? కేవలం పైనున్న వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నటువంటి స్వభావం మనకు ఎలా వస్తుంది? మానవ స్వభావంతో ఉంటే అస్సలు రాదండి. మనకున్న స్వభావం మనకు తెలుసు. ఇప్పటివరకు చూసిందే మనం ఆశించామండి, చూడండి ఏం కోరుకోలే, అంతే కదా. చూసిందే మన దగ్గర, పరాయి వాళ్ళ దగ్గర, మన ఇంట్లోనో ఎదుటోళ్ళ ఇంట్లోనో, ఇక్కడో అక్కడో ఎక్కడో ఒక దగ్గర. ఇంకొంచెం ఈ వెస్ట్రన్ అంతా అండి, కొంచెం ఈ మూవీస్ రూపేణా మన దగ్గరకు వచ్చేసరికండి ఇంకా బాగా అప్డేట్ అయిపోయామండి. ఒకప్పుడు అనండి మన తెలుగు సినిమాలు చూసే అవకాశం మాత్రం ఉండేది మన ఇంట్లో ఉన్న టీవీకి. ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు మారిపోయి మనకు తెలియని కల్చర్ని చూడగలుగుతున్నాం. ఆ కల్చర్ని చూడగానే ఆశ ఏముంది అని అంటే, అలా మనం కూడా ఉండొచ్చన్న ఆశ మొదలైంది ప్రియమైన వాళ్ళందరిలో. దానికి అన్నీ ఉన్నాయండి. ఆడంబరంగా బతకడంలో ఉంది, అలంకరణలో ఉంది, ఖర్చు పెట్టడంలో ఉంది, విందులలో ఉంది, వినోదాల్లో, అన్నిట్లో ఏముందో తెలుసా? ఒక విధంగా మనం చూసింది కోరుకుంటున్నాం. ఆ చూసిందంతా ఈ భూ సంబంధంగానే చూడగలమండి బతుకున్నంతకాలం. దీని బిహాండ్ ఏమైనా వెళ్ళగలమా మనం? లేదే. అసలు దీని వెనక ఏముందో మనకు అస్సలు తెలియదండి.
కానీ ఇప్పుడు దేవుని మాట మనందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అంటున్నాడు. ఇది ఎలా వస్తుంది మనలోనికి? సంఘమైన మీతోనే మాట్లాడుతున్నాను, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఎలా వస్తుంది? పోనీ సున్నితంగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాను, అనేది భావించొద్దు. ఇప్పటిలో మీలో నాలో మనలో ఒక్క ఎక్స్పీరియన్స్ అయినా ఉందా? ఏ ఎక్స్పీరియన్స్ అంటే భూ సంబంధమైనది కాకుండా పరలోక సంబంధమైన దాని మీద నేను మనసు పెట్టుకుంటున్నాను, వ్యక్తిగతమైన ఒక్క ఎక్స్పీరియన్స్ అయినా మనకుందా? లేకపోతే మనం ఫెయిల్ అయిన క్రిస్టియన్ ఇప్పటివరకు? గట్టిగా ఒప్పుకోగలిగితే లేదని చెప్పాలి. నిజమండి. ఆదివారం వర్తమానం వినగానే ప్రేరేపింపబడి ఆ ప్రేరేపణలో ఏవో కొన్ని ఆలోచనలు హృదయంలోనికి తెచ్చుకుంటున్నాం. 3 గంటలు, ఒక 4 గంటలు, 5 గంటల తర్వాత ఈ వైబ్ పోద్దండి మనలో నుంచి, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు మళ్ళీ ఏ మనసు మనలోనికి రాదు అని అంటే ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదన్న మనసు మనలోనికి రావటం లేదు. అయ్యో, నేనేమి విమర్శ చేయటం లేదు, మనలో ఉన్నదాన్ని ఎత్తి చూపిస్తున్నాను అంతే. మరి ఎవరు తీసుకెళ్తారు? ఈ భూ సంబంధమైన వాటి మీద నుంచి మనల్ని తీసుకెళ్ళిపోయి పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకునేటట్టుగా చేసేది ఎవరు? మనల్ని మనుషులు అనుకుంటున్నారా? లేదండి, పొరపడుతున్నాం, మోసపోతున్నాం మనుషులు అనుకుంటే. అంగీకరించవలసిందే, గట్టిగా ఒప్పుకోవాల్సిన మాట ఏమిటి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి ఆ పని. నేను వెళ్ళిపోవట మీకు ప్రయోజనం అని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? చాలా ఉన్నవి ప్రియమైన వాళ్ళ. తర్వాత మనం జీవితంలో చూడవలసినవి ప్రభు తరపున ఇంకేం చూడలేదండి. నేనైతే ఇంకేం చూడలేదని బాధపడుతున్నాను వ్యక్తిగతంగా. నిజంగా అండి, చాలా యథార్థంగా ఒప్పుకుంటున్నాను సంఘం ముందు ఈరోజు. ఇది ఇంకా ఏమీ చూడలేదని దుఃఖపడుతున్నాను దేవుని ఎదుట. కానీ ఆ దుఃఖంలో నుంచి ఆనందంలోనికి మిమ్ములను నన్ను పరివర్తనలోనికి తీసుకెళ్ళేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రియమైన. ఆయన మాత్రమే ఈ భూ సంబంధమైన వాటి మీద ఉన్న మనసును తీసుకెళ్ళి పైన వాటి మీద పెట్టగలడు. మనకు తెలుసు, రోమీలకు రాసిన పత్రిక 8 చదివినప్పుడు ఈ లేఖనం కూడా మనతో స్థిరంగా మాట్లాడుతుంది. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇంత గట్టిగా మన చెవులకు వినపడ్డా కూడా మన మనసు ఒప్పుకోకపోతే దేవుని మాట ఏమని చెబుతుంది మనం చూడగలిగితే, రోమా 8 మనం చూడగలిగితే 5వ వాక్యం నేను చదువుతున్నాను. 5:6 మనతో చెప్తున్న లేఖనం ఏమిటంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. దొరికేసిందండి, మన స్థితి ఏంటో మనకు దొరికేసింది. ఇప్పటికి కూడా మన మనస్సంతా అండి శరీర సంబంధమైనవి వెతుకుతున్నట్లయితే, నిజమేనండి. నిన్న మా యవ్వన సమాజంలో కూడా జరుగుతున్నప్పుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు అదే గుర్తొస్తుంది. ఇంకా వెతుకుతున్నామండి. ఏంటి ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటి, దాన్ని ఫాలో అవ్వడానికి మేము ఏం చేయాలి? నిజం ప్రియమైన వాళ్ళారా, నేనేమి అంటే మిమ్మల్ని గట్టిగా విమర్శ చేయటం లేదు, కానీ స్థితి తెలిసింది అనుకోండి, కొంచెం రియలైజ్ అవుతాం కదా మనం, మనలో ఉన్న స్థితి తెలిస్తే. శరీరానుసారులు ఎలాంటి వాళ్ళు తెలుసా? శరీర విషయముల మీద మాత్రమే మనసుంచేవారు. కానీ ఇంకొక మాట అన్నాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట మనతో స్థిరంగా చెప్పింది ఏమిటంటే, మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనమందరము పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండి బ్రతకవలసిన జీవితం ఇది. ఇక్కడ కొంచెం నేను ఒప్పుకోవాలండి నా స్థితిని. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఈ ఒప్పుకోలు దేవుని దృష్టికి ఏదో ఒక రోజు యోగ్యం అనిపిస్తే నాకు వరమును దేవుడు దయచేస్తాడని. ఏంటి ఆ ఒప్పుకోలు అని అంటే, ఒకప్పుడు అవిశ్వాసం వలన పరిశుద్ధాత్మ దేవుని వెలుగును సరిగ్గా నమ్మలేదండి. ఆ అవిశ్వాసానికి కారణం ఏమిటి అని అంటే మనుషుల మాయోపాయముల చేత ఎటు పడితే అటు నడిపింపబడ్డ స్థితి అండి. పరిశుద్ధ లేఖనం కూడా మనతో చెప్పింది ప్రియమైన వాళ్ళ. ఒక మాట చదువుదామండి, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ లేఖనం చూడండి మనతో ఏమని మాట్లాడుతుందో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి చూడగలిగితే స్థిరంగా రాయబడిన మాట. మనమిక మీదట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 అంటున్నాడు, మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఒకప్పుడు అలానే ఉండేనండి, తెలీదు. ఎందుకనంటే వెతుకోవడం ఇబ్బంది అనిపించిందండి. స్పూన్ ఫీడింగ్ అంటాం కదా, అది సులువుగా ఉండే. స్పూన్ ఫీడింగ్ ఏంటనమాట, ఎవరో ఒకరు
వండుతారు, అంతా ప్రిపేర్ చేస్తారు, రుచికరంగా ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని గిన్నెలో పెడతారు, అంత కలుపుతారు, కలిపి మెత్తగా చేసిన తర్వాత అది కూడా ఇబ్బందిగా ఉంటుంది చేతితో తీసుకోవడం అని అప్పుడు స్పూన్ తీసుకొని అట్లా పెడతారు. అమ్మయ్య అన్నట్టు ఉండేనండి. అప్పుడు ప్రయాసపడ్డానికి ఇష్టపడలేదు ప్రియమైన వాళ్ళారా. ప్రార్థనలో గోజాలు లేదు, పోరాటం చేయలేదు, ఉపవాసములుండి కడుపు మార్చుకోలేదు, అనుభవాలు లేకుండేనండి. మన స్థితే. ఈ బ్రదర్ మరి ఇంత యాంటీ క్రిస్టియన్గా ఉండేనా అని మీరు అనుకోవద్దు కొద్దిసేపు. మన స్థితి ఒకప్పుడు. పోనీ అలా ప్రయత్నపడుతున్న పరిస్థితిలో ఉండగానే ఏదో ఒక శోధన, ప్రియమైన ఆ శోధన ఎదురవగానే ఇంత ప్రయాసపడ్డం కంటే పలానా వ్యక్తి యొక్క ఉపదేశం చాలా సులువుగా ఉంది కదా, దాన్ని నమ్మితే సరిపోతుంది అనుకున్నానండి. అప్పుడు అర్థమైంది ప్రియమైన వాళ్ళారా, నా అవిశ్వాసమును బట్టి నా జీవితంలో దేవుడు ఇంకే కార్యం చేయలేకపోయాడు అని. ఒక లేఖనం చదువుతానండి, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ లేఖనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించేయండి, ఎక్కువ కాలం. చాలా మంచి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆ అధ్యాయంలో చివరి వాక్యము గుర్తుపెట్టుకోవడం చాలా సులువుగా, కాకపోతే చాలా భావయుక్తమైన మాట అండి అది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వాక్యం. సరే, సందర్భం వేరే విషయం, కానీ ఈ వాక్యం అన్నిటికీ సరిపోయే వాక్యం. మత్తయి సువార్త 13:58లో ఉన్న లేఖనం ఏం చెప్తుందంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చెయ్యలేదు. ఆయనలో శక్తి లేక కాదు ప్రియమైన వాళ్ళారా. ఆ శక్తి ఎక్కడైతే నిరూపింపబడాలో ఆ నిరూపింపబడిన చోట్లో ఏం కనబడుతుంది అని అంటే ఆయనకి అవిశ్వాసము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ వెలుగు నా జీవితంలో మూతపడడానికి రీజన్ ఇదండి. నేను అంగీకరిస్తున్నాను, అంగీకరించే మనసు మీకు కూడా ప్రేరేపణ కలిగి ఉంటే అంగీకరించండి. మన అవిశ్వాసమును బట్టే మనం కొన్ని చూడలేకపోయాం ఇప్పటి వరకు. ఈ అవిశ్వాసం ఇలానే కంటిన్యూ అయినంత కాలం అండి, రాసి పెట్టుకొని, నేను ఏమాత్రం కూడా సిగ్గునందటం లేదు, ప్రభు సన్నిధిలో నేను చెప్తున్నాను, దేవుడు పరిశుద్ధాత్మ దేవుని వెలుగు మూసే ఉంచుతాడు, ఇంకంతే. అందులో సందేహం లేదు ప్రియమైన వాళ్ళ. అది మూయబడిన ప్రతి ఒక్కరూ చూడలేని ఏంటో తెలుసా, పైనున్న వాటిని వెతకడం ఇక మర్చిపోతారు. ఎంతమంది సాక్ష్యం కావాలి చెప్పండి? ఎంతో మంది వద్దండి, మనం లేవా సాక్ష్యంలో? నిన్న మన వెతుకులాటేంటి, మొన్న మన వెతుకులాటేంటి, ఆ మొన్న మన వెతుకులాటేంటి, ఒక నెల క్రితం మన వెతుకులాటేంటి? బాధపడినంటే ఇలా నొచ్చుకునే మాట చెప్పమంటే, ఈరోజు కొత్తగా ఏం రిలీజ్ అవుతుందని వెతుక్కునేంత ఓపిక అండి. మనకు ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కొత్త వీడియో ఏం పెట్టారని వెతుక్కునేంత వెతుకులాట ఈరోజు దేనికి లేదో తెలుసా? క్రైస్తవుల గురించి అని మాట్లాడుతున్నది. నాకు కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీలో చాలామంది మీరు ఏం సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు కనపడుతుందండి, తెలుసా మీకు? నాకు చూడగలిగే వ్యూ ఉంటుంది, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీరు దాన్ని హైడ్ చేయలేదు. సో నా ఐడి త్రూ నేను చూడొచ్చు అనమాట. ఉన్నాయండి, కొంతమందికి గేమింగ్ ఛానళ్ళు ఉన్నాయి, కొంతమందికి సినిమా ఛానళ్ళు ఉన్నాయి, కొంతమందికి సినిమా రివ్యూ చెప్పే ఛానళ్ళు ఉన్నాయి, తెలుసా? చాలా ఆశ్చర్యం అండి. నేను ఎవరిని పాయింట్ చేయటం లేదు ఇక్కడ, కానీ మనం వెతుక్కునేది చూసారా ఎక్కడ ఆగిపోయిందో. ఇక్కడ నుంచి ఒక అడుగు మనం ముందుకేయాలంటే అంగీకరించి దేవుని ముందుకొద్దాం ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల లేకపోతే మనం క్రైస్తవ్యంలో ఇంకో వైపు చూడలేము ఎప్పటికీ. దానికి ముందు ఒప్పుకోవాల్సిందే, మనలో ఉన్న ఈ అవిశ్వాసంను విడిచిపెడదామండి. నేను బలంగా నమ్ముతాను ప్రియమైన వాళ్ళారా, అవిశ్వాసం ఇద్దరి నుంచి వస్తుందని నాకు తెలిసిందండి. మొదటిది ఒక విధంగా మనం శోధిస్తున్న అపవాదైతే, రెండోది మనుషులు కూడా కారణం అండి అందుకు. దేవుని యొద్ద నుంచి అయితే పుట్టదు ప్రియమైన వాళ్ళారా అవిశ్వాసము, ఆయన యొద్ద నుంచి కేవలం విశ్వాసమే పుడుతుంది. అందుకోసం ఈరోజు అంగీకరించి ఒక మాట కిందికి మనం రాగలిగితే ఆ దేవుడు తర్వాత మనకు చూపించబోయే వెలుగేమిటో తెలుసా? బాగా అంగీకరించాలండి. కొంచెం కఠినంగా ఉంటుందండి నేను చూపించబోతున్నటువంటి ఈ సందర్భం. దేవుడిని నిజంగా నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ హృదయంలో వెలిగించాలి. ఇక్కడ వెరీ సీరియస్ అండి ఇప్పుడు నేను చూపించబోతున్న లేఖనం. లూకా సువార్త 11లోనికి రండి ప్రియమైన వాళ్ళారా. చాలా సీరియస్ అండి ఇది, మీరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రైట్, అందులో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఈ మాట చెప్పాలండి. రైట్, ఏ మాట చెప్పాలి అని అంటే, బాగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏమండి, మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డం అనేది రిక్వెస్ట్ కాదండి, సజెషన్ అంతకన్నా కాదు. బాగా వినాలి, ఏదో సలహా కాదు, సూచన అంతకన్నా కాదు, అవసరం ప్రియమైన వాళ్ళారా. మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుట అనేది మనకు అవసరము. ఎన్నిటికి అవసరం అని అంటే సమస్తానికండి. మీరు నూతన నిబంధనలు చదువుతున్నారు అనుకోండి, దేవుని ఆరాధించాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఫిలిప్పీ మీరు చదివి తెలిసిపోతుంది 4వ అధ్యాయంలో. ఏమంటే ఈరోజు కుటుంబమును మనం సరిగ్గా నడిపించుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మీ పనికి పెట్టుకోండి, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి పెట్టుకోండి, కోరికలకు పెట్టుకోండి,
ఇన్నిటికైనా పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా బైబిల్ వెతికితేనండి కనపడేది ఏంటంటే మన అన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుని అవసరం కావాలని తెలిసిపోతుందండి. అది మీ హృదయంలో పెట్టుకోండి. దానికని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయలేను. వన్ వర్డ్ స్టేట్మెంట్ నా దగ్గర ఏముంది అని అంటే, మన ప్రతి అవసరానికి ఎవరు మనకు ఆన్సర్, లేకపోతే మనం ఎవరి చోటికి చేరాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి. ఇది మీరు హృదయంలో పెట్టుకుంటే, ఇప్పుడు లూకా సువార్త 11లో ఉన్నది చూడాలండి. వెరీ సీరియస్. ఏంటి ఇక్కడున్న ఈ సీరియస్ కాంటెక్స్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చదువుతాను. బాగా వినండి. బాప్తిసం ఇచ్చే యోహాను ఒకరోజు నిలబడ్డాడు. నిలబడి ఆయన ఏమన్నాడు అంటే, నేను నీళ్ళతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నేను అశక్తుడను. నా శక్తి ఎంతవరకు అనంటే, ఒక శక్తిమంతుని యొక్క చెప్పుల వారును విప్పుటకు కూడా సరిపోనంత అశక్తుడను నేను. అమ్మో, అంత ఒప్పుకోలు కావాలంటే చాలా పెద్దది ఉండాలండి నిజంగా. ఈరోజు నాకు బాగా అర్థమైంది ఏమిటి అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క దగ్గర కూడా చేరుకోవడానికి ఇప్పుడున్న సేవక గుంపు సరిపోదేమో అనిపించింది. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడండి, ఈ విషయంలో నేను అశక్తుడను. ఏ విషయంలోనంటే, ఈరోజు నేను నీళ్ళతోనైతే మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చే విషయంలో నేను అశక్తుడను. ఒక గొప్ప వ్యక్తి అండి, స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదన్న ఒక గొప్ప వ్యక్తి ఒప్పుకున్నాడు. కానీ ఈరోజు చాలామంది సేవకులు అన్న మాట ఏంటో తెలుసా, వన్ వర్డ్తో కన్ఫర్మ్ చేసేస్తున్నారు. మళ్ళీ మనం ఎదురు చూడని అవసరం లేదు. మనం మొదటి రోజు బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చేసింది, ధైర్యం వచ్చిందండి. ఈరోజు నేను కూడా ఒకరోజు చాలా సంఘాల్లో చెప్పేశాను, చాలా అంటే ఐ థింక్ 4 అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు 4 సంఘాల్లో ప్రతి సండే పంపబడేటువంటి అవకాశం ఉండేది. అవకాశం ఉంది కనుక గతంలో విన్నటువంటి వర్తమానాలు నాతో ఉన్నాయి కనుక అవి ప్రిపేర్ అయిపోయి చెప్పేసేది. ఒక 4 సంఘాలు నేను కూడా ప్రిపేర్ చేశాను. అందులో 10, అందులో 3. కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు. వ్యక్తి కాదు, ప్రవక్త అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను అశక్తుడను ఒక విషయంలో, కానీ నా తర్వాత వస్తున్నవాడు గొప్పవాడు. ఆయన ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్పేశాడండి. బాగా వినండి, ఈ స్పేస్ మీకు అర్థం కావాలి. మనం నీళ్ళతో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకొక ఏమనాలి దాన్ని, ఇంకొక దగ్గరికి మనం చేరవలసిన చోటు ఉన్నది ప్రియమైన వాళ్ళారా. మన బాప్తిసం నీటితో పాటుగా ఇప్పుడు ఆత్మతో కూడా జరగవలసి ఉన్నది. నీటితో మనందరి జీవితంలో అయిందండి, అది అందరం మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు మీకు నాకు పెద్ద డౌట్ ఏంటో తెలుసా, ఆత్మతో అయ్యిందా కాలేదా, పరిశుద్ధాత్మ దేవునితో నాకు బాప్తిసం అయిందా కాలేదా అనేది ఇప్పుడు మనందరి ప్రాబ్లం అండి. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇప్పటికీ వెతుకులాటేనండి. నాకు ఇంకా భయం ఏమవుతుందంటే, మేము హృదయం దీన్ని ఏకీభవిస్తుందో రిజెక్ట్ చేస్తుందో కూడా నాకు తెలియదు వింటున్నప్పుడు మీరు. కానీ ఈ ఉపమానం మాత్రం ఎన్లైట్ చేయాలి, మనల్ని కొంతన వెలిగించాలి. ఈరోజు లూకా సువార్త 11వ అధ్యాయం ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, అద్భుతమైన సందర్భం. లూకా సువార్త 11వ అధ్యాయం. ఇది మత్తయిలో కూడా ఉంది, కానీ మత్తయిలో మిస్ప్లేస్ అయిందండి. అది రాయబడిన ప్లేస్ చేంజ్ అయింది, కానీ మత్తయిలో మాత్రం లూకా సువార్తలో మాత్రం ఆర్డర్ వైజ్గా ఉంది ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త లూకా సువార్త 11వ అధ్యాయం. మనందరికీ తెలుసు ఈ అధ్యాయంలో ఏం కనపడుతుంది అని అంటే, పోయిన వారం కూడా గుర్తు చేశాను రఫ్గా. ఈరోజు మళ్ళీ చూద్దాము ఆ మాటని. 29 నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుంచి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డునడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. ఇది పోయిన వారం చదివేశాను. ఇక్కడ ఏం కనపడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకునే విధానం గురించి ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, తండ్రి మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే రిక్వెస్ట్ చేసేది ఎవరంటే నేను. కాబట్టి నేను అడుగుతాను ఆయనను, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మతో నడిపింపబడే జీవితం అనుగ్రహించబడాలని నేను అడుగుతాను తండ్రిని, ఖచ్చితంగా అడుగుతాను కనుక ఆయన నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు. మీ రిక్వెస్ట్ అయినా డినే చేస్తాడేమో, కానీ నా రిక్వెస్ట్ చేయడు ఆయన. ఇది చెప్పిన తర్వాత ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. ఆ ఉపమానం ఈరోజు సందర్భానుసారంగా భయం పుట్టిస్తుందండి. ఉపమానం ముందు చూసేద్దామండి. చూసినప్పుడు మనకు నేనేం మాట్లాడబోతున్నా మీకు అర్థమవుతుంది. 14 నుంచి 26 వరకు ఉపమానం కనపడుతుంది. అంతా చదివే టైం మనకి ఇప్పుడు లేదు కనుక ఈ ఉపమానంలో ఏం కనపడుతుందో రఫ్గా చదివేస్తానండి. మీరు రాసి పెట్టుకోండి 14 నుంచి 26 వరకు. ఇక్కడ చూపించబోతున్న ఉపమానం ఏమిటి అని అంటే, ఎక్కడి నుంచి చదువుదామండి అంటే రైట్ 23 నుంచి నేను చదువుతాను. 23 నుంచి. నా పక్షమున ఉన్నవాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అన్న తర్వాత 24 నుంచి ఇక క్లియర్గా, అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు
ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని స్థితి కడపటి స్థితి కంటే కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. బాగా వినండి ప్రియమైన. ప్రభు ఇక్కడ ఆస్ట్రాలజీ అనండి స్పేస్ గురించి అయితే మాట్లాడటం లేదండి. ఇక్కడ ఏదో ఆకాశ శాస్త్రం గురించి అయితే అసలు చెప్పటం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది ఒక రోజు చాలా విరివిగా మనం ఏం చేసామంటే ఆకాశ శాస్త్రాన్ని వాడుకున్నామండి. కొత్తగా ఉంది కదా పదం, కొంచెం మీకు అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆ పదం అంటున్నాను అంతే. ఇప్పుడు దయ్యాలు అవి ఎక్కడుంటాయి, వాటి పరిస్థితి వాటికి వాడేసామండి. నీరు లేని చోట అంటే ఇప్పుడు నీరు ఒకప్పుడు నుండి ఇప్పుడు లేని స్థితి ఎక్కడుంది, స్పేస్లోనే ఉంది. సో స్పేస్లో ఉంది కనుక ఇప్పుడు దురాత్మలని అదంతా అంత దూరం ఇక్కడేం చెప్పడం లేదండి. అసలు ప్రభు ఉద్దేశం ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్పడం అసలే కాదు. ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? నీ గురించి నా గురించి చెప్తున్నాడు ఆయన. చాలా స్థిరంగా వినాలండి ఇది. ఏమండి, మనం బాప్తీసం తీసుకోక మునుపు మన స్థితి ఏంటో తెలుసా? ఒప్పుకోగలిగితే మన ప్రవర్తన కావచ్చు, మన నిర్ణయాలు కావచ్చు, మనం చేసే పనులన్నీ దేన్ని ప్రొజెక్ట్ చేసినాయనంటే ఒక అపవిత్రాత్మకు మనం నిలవై ఉన్నామన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేసేయండి. ఎప్పుడు మనం బాప్తీసం తీసుకోక మునుపు మన నిర్ణయాలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మనం చేసినటువంటి పనులు కావచ్చు, మనం యోచించిన యోచనలు కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు, దేన్ని చూపించాయి అనంటే మనం ఒక అపవిత్రాత్మకు ఒక నిలువుగా ఉన్నాం. వాడు మన ఎందుండి క్రియ చేస్తున్నాడు అన్నట్టుగా లోకంలో ఉన్న ప్రతి చెడును అనుసరించిపోయాం. మరి బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? మన ఇల్లు ఊడ్చి శుభ్రం చేయబడింది. వెకెట్ చేయాల్సి వచ్చిందండి మనలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ. కానీ వెకెట్ అయింది. ఇప్పుడు వెకెట్ అయిన ప్లేసు ఇంకొకరితో ఫిల్ అవ్వాలి ప్రియమైన వాళ్ళారా. అంతే కదా. టాయిలెట్ అనే బోర్డు ఉంటుందండి. మన అడదాకా మనమే ఉంటాం. మనం ఉన్నాం, ఇక ఖాళీ చేయాలనుకున్నాం. ఖాళీ చేయగానే ఓనర్ ఏం చేస్తారంటే టాయిలెట్ అని పెడతాడండి. మళ్ళీ ఆ బోర్డు ఎప్పుడు తీసేస్తారు? ఇంకో ఫ్యామిలీలో ఎక్సో వైయో జెడ్డో చాక్పై చేశారనుకుని టాయిలెట్ బోర్డుకి ఉండదు. సేమ్ సిచ్యువేషన్ అండి. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు టాయిలెట్ అని పడింది స్పిరిచువల్గా. ఆ తర్వాత ఏం జరిగిందట అంటే 24 మళ్ళీ ఇప్పుడు చదువుదాం, బాగుంటుంది ఆ ఫ్లేవర్ విన్నప్పుడు. 24 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అది ఎక్కడ పోయిందో ఆ సెకండ్ థింగ్ అండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అది విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. ఎందుకంటే ఈ వెకెట్ అయిన ఇల్లు ఇంకా అలానే టాయిలెట్ బోర్డుతో వెయిటింగ్లో ఉందండి బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా. ఒకసారి పర్సనల్గా ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. కాంటెక్స్ట్ మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ప్రభు ఈ 11వ అధ్యాయంలో మాకు ప్రార్థన నేర్పించిన తర్వాత, ప్రార్థన ఇలా చేయండి అని చెప్పిన తర్వాత ఇక సందర్భం అంతా పరిశుద్ధాత్మ దేవుని గురించిన సందర్భం. ఈ సందర్భంలో ప్రభు ఒక ఉపమానాన్ని చాలా నిర్దిష్టంగా ఏం చెప్తున్నాడు అనంటే, ఈ ఉపమానం చెప్తూ మీరు బాప్తీసం అందుకున్నప్పుడు మీలో ఉన్న అపవిత్రాత్మ చేత మీరు విడిపింపబడి ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిందండి. అక్కడ ఒక స్పేస్ ఎంటీ, ఇల్లు ఖాళీ అయింది. అప్పుడు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే ఆ ఇల్లు ఇంకొకరితో ఇప్పుడు నింపబడాలి ప్రియమైన వాళ్ళారా. ఆ నింపబడని కారణాన్ని బట్టి మళ్ళీ ఆ విశ్రాంతి దొరకనందున ఆ దయ్యం తిరిగి వచ్చిందట. తిరిగి వచ్చేసరికి ఎలా ఉందట, మునుపు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందట ఇల్లు. అరే మొన్నటిదాకా నాకే ఇరుగ్గా ఉండే, ఇప్పుడు నాతో పాటు ఇంకొక ఏరుగురు కూడా చోటు దొరికింది అనుకుంది. లోపలికి ఇంకొక ఏడుని తీసుకొని వచ్చింది. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మొదటి స్థితి అంటే మన కడపటి స్థితి కంటే మొదటి స్థితి మరి చెడ్డదైపోయింది. ఆర్డర్ రివర్స్ ఏమని చదివానా? రైట్. మన కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోయింది. ఏమండి, ఒక్కసారి మనస్ఫూర్తిగా దీన్ని ఆలోచించండి సందర్భాన్ని. నిజంగా అండి, ఒకరోజు నేను చాలా చాలా ఆదరింపబడ్డానండి. ఇది అర్థమైన తర్వాత సమస్య ఇది. ఏమండి, ఇప్పటికైనా మనం రియలైజ్ అవుదాం ప్రియమైన వాళ్ళారా, మన ఇల్లు ఆత్మీయ జీవితం విషయంలో ఖాళీగా ఉంది. ఈ ఖాళీని మనం నింపుకోలేదనుకోండి, మర్చిపోకండి మరి 7 వస్తాయి. 7 వచ్చినట్టుగా మీకు అనిపించలేదా? మనసు పెట్టి ఆలోచిస్తే అనిపిస్తుందండి. కానీ ఆలోచించాం, మన బలహీనత అది. మన నిర్ణయాలు తప్పుగా ఉన్నాయండి, మన మాటలు తప్పుగా ఉన్నాయి, మనం ఈరోజు సోషల్ నెట్వర్క్ని యూజ్ చేసే విధానం తప్పుగా ఉంది, మన ఎంటర్టైన్మెంట్ తప్పుగా ఉంది, అన్నీ తప్పుగా ఉన్నాయండి. ఇలా తప్పుగా ఉండే స్థితి మనది కాదు.
ఇలా తప్పుగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే, ఆ ఖాళీ అయినటువంటి ఆ ఇల్లు ఒకరి చేత నింపబడాలి. ప్రభు అదే మాట్లాడుతున్నాడు. మీకు ఒక ఆలోచన రావాలి, అసలు దీనికి బాప్తిస్మానికి సంబంధం ఏంటి అని. సంబంధం ఏంటి అంటే లూకా గారు రాసిన సందర్భమే సంబంధం. ప్రియమైన వాళ్ళారా, నేనైతే ఇప్పుడు సందర్భం లేదు కనుక బ్రేక్ చేసి అక్కడ ముక్క చదివాను. కానీ మీరు ఇంటికి వెళ్ళండి, ప్లెయిన్గా ఈ 11వ అధ్యాయం ముందు పెట్టుకుని రిపీటెడ్గా ఒకసారి 4 సార్లు చదివి చూడండి, మీకు ఇట్టే తెలిసిపోతుందండి. బాప్తిసంతో ఖాళీ అయిన నా అపవిత్రమైన జీవితం పవిత్రంగా చేయబడింది. ఈ పవిత్రమైన ఈ ప్లేస్ అంతా అండి, ఆ వాక్యూమ్ అంతా ఇంకొకరితో నింపబడితేనే ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు చెప్పి, నేనైతే మీకు నీటితో మాత్రమే బాప్తిసం ఇవ్వగలుగుతున్నాను, కానీ మీరందరూ నమ్మాలి, నా తర్వాత రాబోతున్న ఆయన ఏం చేయగలడంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. నాకు ఆ రోజే తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళారా. సరే, మీకు అంత క్లియర్ అయిందో లేదో నాకు తెలియదండి. ఈ వర్తమానం ద్వారా నాకు క్లియర్ అయిపోయిందండి. ఏం క్లియర్ అయింది అని అంటే, ఎవరు అన్నా అనకపోయినా నాకు అనవసరం. నేను నీటి బాప్తిస్వాన్ని ఏ విధంగానైతే వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవునితో నేను నింపబడిన జీవితం కూడా నాకు తెలియాలి. రైట్, అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు చెప్పు బ్రదర్, నువ్వు నింపబడ్డావా లేదా నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్పలేనండి మీతో. నేను నా బాధ అంతా అదే. పోయిన వారం కూడా మీకు గట్టిగా చెప్పింది అదే. నికోదేము దగ్గర ప్రభు మాట్లాడిన అనుభవం కూడా అలానే ఉందండి. నేను భూ సంబంధమైన సంగతులనే నీతో మాట్లాడినా నువ్వు నమ్మలేకపోతున్నా అంటే ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు ఏం నమ్మగలవు? అప్పుడు ప్రభు ఒక అన్నాడు, ఖచ్చితంగా యోహాను సువార్త 3 కొద్దాం ప్రియమైన వాళ్ళారా. మీకు లూకా 11లో ఉన్నటువంటి విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు రియలైజ్ అవ్వాలి ప్రియమైన వాళ్ళారా. నేను అంతకు మించి మిమ్మల్ని ఒత్తిడి చేయలేనండి. ఇది ఒత్తిడి చేసేది కాదు ప్రియమైన వాళ్ళారా, ప్రభువును వెంబడించవలసిందంతే. ఇంకా లూకా 11 చదివినప్పుడు నాకు స్పష్టంగా కనపడుతున్నది, మనము గనక శుభ్రము చేయబడిన తర్వాత మన ఇంటిని పరిశుద్ధమైన ఆత్మతో నింపుకోకపోతే మరి 7 పాతది మొత్తం 8 వచ్చి ఉండడంలో ఏమాత్రం కూడా వాటికి అడ్డంకే ఉండదండి. ఇక ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వచ్చేసాయి. అందుకే చూడండి, డే బై డే డిక్లైన్ కనపడుతుందండి మనలో. ప్రభు సేవ పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, ప్రార్థన పట్ల కావచ్చు, అన్ని సమాజం పట్ల కావచ్చు. అది ఒత్తిడి చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ మీరు గ్రహించాలని నా ఉద్దేశం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము ప్రభు మాట్లాడుతూ అంటున్నమాట. 7వ వాక్యం ముందుగా చదువుతున్నాను, ఆ తర్వాత 12 నుంచి చదువుతాను. 7 మీరు చూడగలిగితే సరే, 6 నుంచి చదువుదాం. 6, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోయినో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఏమండి, ఇప్పుడు నాకు ఇక్కడ గాలి తగులుతుందండి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి మీతో? 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయండి పరిశుద్ధాత్మ దగ్గర. ఈ 2 ఎగ్జాంపుల్స్ అంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయండి. యోహాను సువార్తలో ఒకటి, ఎఫెసీ పత్రికలో ఒకటి ఉంటాయి. మనం ముగింపుకి వెళ్ళేసరికి అక్కడికి వెళ్తాం. ఈ 2 అండి, అవి మనం వ్యక్తిగతంగా ప్రతి వాడు తెలుసుకోవాల్సిందే తప్ప ఇంకొకటి చెప్పలేనిది. నా ప్రాబ్లం అది. సంఘాన్ని ఎందుకు ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నాను అంటే, ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక క్లారిటీ కావాలండి. నాకు దొరికిన క్లారిటీ ఏమిటంటే, వ్యక్తిగతంగా ప్రేమైన మన ఇల్లు నింపబడాలనేది అంతే. ఈ నింపబడిందని ఇంకోటి చెప్పవలసిన అవసరం మనకు లేదు, చెప్పడానికి వీలు కూడా కాదండి. మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ నిలబడి ఈ ఫ్యాన్ కింద ఉన్న గాలి మీ చర్మాన్ని తాకితే తప్ప మీరు దాన్ని రియలైజ్ అవ్వలేరు. అంతే కదా? మీ చోట ఫ్యాన్ ఉంది, అది మీరు నాకు చెప్పలేరండి, అనుభూతి చెందాలి. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మీకు, ఇది నాకు తెలుసు. మన చర్చ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం కూడా ఇదేనండి. ఇప్పుడు అంత గందరగోళం అయిపోయింది ప్రియమైన వాళ్ళ. పరిశుద్ధాత్మ దేవుని కూర్చున్నటువంటి అనుభవం కావచ్చు, బోధ కావచ్చు, నడిపింపు కావచ్చు. ఈ గందరగోళం అయిపోయేసరికి మనందరం ఏమైపోయామంటే, ఇంత ప్రయాసం ఎవడు పడతాడు? ఈజీ ఏంటి? పౌలు గారు అన్నారు కదా, సర్వోత్తమమైన మార్గం నేను చూపెడుతున్నాను అన్నాడు. ఆ సర్వోత్తమైన మార్గం ఏదో కాదు, ప్రేమ అన్నాడు. సో మనందరం ప్రేమ కలిగి ఉంటే అయిపోయాను అనుకుంటున్నాం. మీకు ఒకటి చెప్పనా? మీకు ఒకటి చెప్తానండి, బైబిల్ రివర్స్ చెప్పింది, మనం ఇంకోలా చెప్తున్నాం ప్రియమైన వాళ్ళ. మనం చెప్తుంది ఏంటంటే, ఈ గందరగోళంలో రకరకాల బోధలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం కావచ్చు, నడిపింపు కావచ్చు, తెలుసుకోవడం కావచ్చు, చాలా కష్టంతో కూడుకున్న విషయం అని మనం అంటున్నాం. ఏది ఈజీ అని అంటే, సర్వోత్తమైన మార్గం ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండడం మనం ఈజీ అనుకుంటున్నాం, కానీ బైబిల్ రివర్స్ చేసిందండి. మీకు చెప్పాలి అని అంటే, ఆత్మ యొక్క అనుభవం చాలా సులువు ప్రియమైన వాళ్ళరా, ప్రేమే చాలా కష్టం అండి.
మీకు ప్రూఫ్ ఇస్తాను, మీరు చదువుకోండి. నూతన నిబంధనలో ప్రతి రిఫరెన్స్ ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించిన అనుభవం కావచ్చు, వరాలు కావచ్చు, కష్టం అని ఒక్క రిఫరెన్స్ కూడా రాయలేదు. కానీ ప్రేమ దగ్గర మాత్రం రాసిన మాట ఏంటో తెలుసా? మరి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఎంత రివర్స్ చేసామని చూసారు? హార్డ్ని ఈజీ చేసామండి, ఈజీని హార్డ్ సెక్షన్లో నిండేసాం. దాంతో మనం కూడా అలానే అయిపోయామండి. కొంతమంది దేవుని నడిపింపు కలిగిన సేవకులు వచ్చి నా కన్నుల పొరలు విప్పేంత వరకు నాకు కూడా అర్థం కాలేదండి. ఓ, దేవుని యొక్క ఆత్మను గురించి ఇలా నేను ముందుగా అర్థం చేసుకోవాల్సిందే. అందులో మొట్టమొదట నాకు పోయింది ఏంటంటే, నా అవిశ్వాసంను వదలాలని నాకు అర్థమైంది. నేను నమ్ముతాను దేవా, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను నమ్ముతాను. నాకు ఓపిక చాలా సమయం ఉందండి. దేవుని దగ్గర కూడా ఇది చాలా అద్భుతమైన మాట. ప్రియమైన వాళ్ళ, మనిషికి దేవుడు పెట్టే అతిపెద్ద పరీక్ష ఏంటో తెలుసా? ఎవరైనా గెస్ చేయడానికి ప్రయత్నం చేయగలరా? అతిపెద్ద పరీక్ష దేవుడు మనిషికి పెట్టేది వెయిటింగ్, ఎదురుచూపు. దీనికంటే పెద్ద పరీక్ష ఏది లేదండి దేవుడు మనిషికి పెట్టేది. అప్పుడు నాకు అర్థమైంది, దీనికోసం నా దగ్గర చాలా టైం ఉంది దేవా, ఓపిక కూడా ఉంది. మీకు ఆ ఓపిక, టైం ఉందన్న రియలైజేషన్ వస్తేనండి, నా హృదయంలో ఉన్నటువంటి స్ట్రగుల్ లేకపోతే ఒక విధంగా ఆర్ద్రత ఉంటుంది, అది మీకు చేరిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి నా ఆకలి ఉంటుంది, అది మీకు చేరిపోతుందండి. ఏంటి ఆ వెయిటింగ్ మీకు తెలిసిపోతే, దానికోసం మీ దగ్గర చాలా సమయం ఉందని మీకు తెలిసిపోతే. కానీ నమ్ముదాము ప్రియమైన, మన అవిశ్వాసం విడుదామండి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర. విశ్వాసం అంగీకరించవలసింది ఏంటంటే, నాకు నీ అవసరం ఉంది ప్రభువా, నా జీవితంలోనికి వచ్చి నన్ను నడిపించు. ఎందుకంటే నేను తెలుసుకోగలుగుతున్నాను, ఒకప్పుడు నా ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట నేను అనుభూతి చెందగలిగి ఉన్నాను. ఈరోజు ఆ ఇల్లు మళ్ళీ అన్నిటితో ఆక్యుపై ఉన్నది నేను చూస్తున్నాను. ఇతరుల గురించి చెడు మాట్లాడొద్దు అనుకున్నాను, ఆక్యుపై అయిపోయింది. ఒకప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్లో నానా చెత్త చూడొద్దు అనుకున్నాను, అశ్లీలమైన చూడొద్దు అనుకున్నాను, ఏది చేయొద్దు అనుకున్నాను. ఈరోజు అవన్నీ వచ్చేసాయి, సట్టల్గా వచ్చేసాయండి. నాగ్ అంటాం కదా, చాలా స్మూత్గా మన దగ్గరకు వచ్చేసాయి. మనం ఏం తప్పు చూడటం లేదు కదా, ఎంటర్టైన్మెంట్కు టీవీయే కదా, లేకపోతే సీరియలే కదా, లేకపోతే ఫన్ కదా. ఓకేనండి, నేను అంగీకరిస్తాను. ఆ ఫన్ను ఎన్నిసార్లు మిస్గైడ్ చేయలేదు మనల్ని. నోనగలం ఎవరైనా? ఎవ్వరు నోనలేవండి. ఇల్లు అమర్చి ఉన్నది కాస్త ఈరోజు మళ్ళీ నిండిపోయిన వాతావరణం కనపడటం లేదా? విడుదలకు ఎందుకు కేక వేయద్దు? మనం విడుదల కొరకు ఎందుకు కేక వేయకూడదు? ఆ కేకే పోయిన వారం ఈ వారం మీ హృదయంలో వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రియమైన వాళ్ళారా, మన ఇల్లు ఇప్పుడు ఆ ఆత్మదేవునితో నింపబడాలి. దానికోసం దేవుడు ఏమంటున్నాడు? మీరు నా యొద్దకు వచ్చి నన్ను అడుగుడి, నేను నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాను. కారణాలు వెతకండి ప్లీజ్, నిరూపణలు వెతకండి ప్లీజ్. కారణాలు అనగా పలానా కారణాల కోసం నాకు పరిశుద్ధాత్ముడు కావాలి ఏమన్నా, ఐ డోంట్ థింక్ సో. అది మీకు హెల్ప్ చేయదు. హానెస్ట్గా మీతో చెప్తున్నాను. నిరూపణ కోసం కూడా ట్రై చేయొద్దు. ఇప్పుడు మా ఫ్యామిలీలో చూపించాలి, లేకపోతే చర్చ్లో చూపించాలి, లేకపోతే పలానా క్లోజ్ బ్రదర్ ఉన్నారు, దేవునిలో చాలా బలంగా ఉంటాడు, అతను బాగా బైబిల్ వస్తుంది, ఆయనకు నేను చూపించాలి అంటాడు కదా. ఒక డిబేట్ జరుగుతుందట, యాకోబు గారు కూడా రాశారు. ఒకడు ఏమంటున్నాడు, నాకు విశ్వాసం ఉంది అంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు, నాకు క్రియలు ఉన్నాయి అంటాడు. మీ ఇద్దరు అలాంటి కొట్టుకోవడం కోసం, అట్లాంటి నిరూపణ కోసం కూడా కాదు. ఎందుకు కావాలి అని అంటే, ప్రభువులో మమేకమవుటకు, ప్రభువులో మనం పెనవేసుకొనుటకు, స్థిరమైన నిర్దిష్టమైన బైబిల్ మాట చెప్పాలంటే ప్రభువులా మనం మారుటకు కావాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక సేవకుడు చాలా మంచి టైటిల్ రాశాడండి, నాకు చాలా బాగా అనిపించింది. పరిశుద్ధాత్మ దేవునికి నేను బైబిల్లో చదువుతున్నప్పుడు దొరకని ఒక టైటిల్ ఆయన ఆపాదించాడండి తన వ్యక్తిగతమైన అనుభవంతో. రూపాంతరపరచు ఆత్మ అన్నాడండి ఆయన. చాలా బాగా అనిపించిందండి. పరిశుద్ధాత్మ దేవునికి ఆయన వ్యక్తిగతమైన అనుభవంతో, 86 సంవత్సరాలు అనుకుంటాను, వృద్ధుడు, ప్యారలైజ్డ్ అయిపోయాడు, వీల్ చైర్లోనే సంఘానికి వస్తుంటాడు. ఆయన మోసుకొని వచ్చి పుల్పుట్ మీద పెడితేనే బోధిస్తుంటాడండి. అనుభవంతో ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, రూపాంతరపరచు ఆత్మ ఆయన. చాలా బాగా హృదయాన్ని తాకిందండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు అదే ఉంది. మీ మనసు మారి రూపాంతరం అంటే నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని అక్కడ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, డెస్టినేషన్ అదేనండి. అక్కడికి నడిపించేది ఎవరనే ఆ సేవకుడు అన్నాడంటే, ఆయన రూపాంతరపరచు ఆత్మ కూడా అన్నాడు. అద్భుతం అనిపించిందండి. ఆ అనుభవం లేకపోతే ఎలా మనకు? ఎందుకు మనల్ని వ్యక్తులను అంటాం కదా, వ్యక్తుల చాటుగా దాచుకొని ఎందుకుందాం ప్రియమైన వాళ్ళారా? ఇలా మాట్లాడుకుంటూ పోతే అండి చాలా దూరం పోతుంది. కానీ నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, మీకు కూడా మీరు అడగాలి, నేను అడగాలి.
అడిగిన తర్వాత నిశ్చయముగా ఆయన మీద ఆధారపడి అడిగిన వారికి ఇస్తానన్నాడు. మరి ఇచ్చింది ఎలా తెలుసుకోవాలి? ఇచ్చింది ఎలా తెలుసుకోవాలి? పోయిన వారం రఫ్గా గుర్తు చేసిందే, ఈరోజు కొంచెం దాని మీద స్ట్రెచ్ చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్యపట్న భాగాల్లోనికి మీరు రాగలిగితే, దేవుడు తను మనకు అనుగ్రహించిన తన ఆత్మను మనం ఎరుగుటకు దేవుడు మనకిచ్చిన గుర్తులు మనం చూడగలిగితే, మొదట ఈ వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడగలం. సరే, ముందుగానైతే మనందరికీ స్థిరంగా తెలిసిన మాట ఒకటి ఉన్నది, ఆయన శక్తి అన్న విషయం మనం మరవకూడదు. ఆయన శక్తి. శిష్యులతో కూడా స్థిరంగా ప్రభు చెప్పిన మాట, ఇదిగో మీరు పైనుండి మీరు శక్తిని పొందేదారు. దేవుడు మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి. మీరు పైనుంచి శక్తిని పొందిన తర్వాత ప్రభు మీరు నాకు సాక్షుల ఎందురు. ఓపెన్ విట్నెస్ ప్రియమైన వాళ్ళారా, అదైతే కొంచెం ఓపెన్గా కనపడే విట్నెస్. కాకపోతే మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా గట్స్ కావాలండి, తెలుసా? చాలా గుండెధైర్యం కావాలి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవాలి అని అంటే చాలా గుండెధైర్యం కావాలి. నేను మీ మౌత్ ఓపెన్ చేసి గట్టిగా అరుచుకుంటూ పోయేది కాదు ప్రియమైన వాళ్ళారా. చాలా విషయాలు ఉన్నాయి. ఒక లంచాన్ని మనం తిరస్కరించాలి అని అంటే చాలా గట్టి ఉండాలండి ఒక క్రైస్తవునిగా. నిజం. నేను ఒక లోకాచారమును ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను అనుకోవాలంటే గట్స్ ఉండాలి ప్రియమైన వాళ్ళారా. నిజం. మన బంధువులలో లేకపోతే మనకున్నటువంటి క్లోజ్ రిలేషన్స్లో ఇవన్నీ కట్టుబాటుగా ఉన్నాయి. ఆ కట్టుబాట్లు ఈ రోజు నుంచి నేను ఫాలో అవ్వనంటే చాలా గట్స్ ఉండాలండి మనకి. అక్కడ కాంప్రమైజ్ అయితే ఏమోనండి, ప్రభువు కూడా మన ఎడల కాంప్రమైజింగ్ మైండ్తోనే చూస్తాడు కావచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని ఒత్తిడి గురి చేయను. మీకు అర్థం అవ్వాల్సిందంతా అర్థమైంది, నాకు తెలుసు. ఇక మీరు నేను వాటి కొరకు ఎదురు చూడడమే మిగిలింది. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 11 వాక్యాలు చదువుకున్నప్పుడు మనకేం కనపడుతుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరముల వివరణ మనకు అక్కడ కనపడుతుందండి. ఓపెన్గా చెప్పేస్తాను ప్రియమైన, వరాలు అనగానే మనం పెట్టుకున్నంత అపోహ ఇంకెవరు పెట్టుకోలేదండి. దానికి కారణం ఎవరు అని అంటే అనుభవ రాహిత్యం ఒకటి, వ్యక్తుల ప్రభావం ఇంకొకటి. అనుభవ రాహిత్యం ఒకటి, వ్యక్తుల ప్రభావం ఒకటి. ఈ రెండిట్లో ప్రాబ్లంలో పడ్డామండి మనం. నిజం. ఎప్పుడైతే మనం దేవుని యొద్ద నుంచి వచ్చేదాన్ని మనం రిజెక్ట్ చేస్తామో, ఆ ప్లేస్ ఏది ఆక్యుపై చేస్తుందంటే మనుషుల నుంచి వచ్చేది ఆక్యుపై చేస్తుందండి. బాగా వినాలి ఇది, మీరు వ్యక్తిగతంగా మనసుకు తీసుకోవాలి. దేవుని యొద్ద నుంచి వచ్చేది మనం ఎప్పుడైతే మనం తిరస్కరిస్తామో, వెంటనే ఆ ప్లేస్ తీసుకొని ఆక్యుపై చేసేది ఏంటి అంటే మనుషుల యొద్ద నుంచి వచ్చేది. ఆ రెండు మన జీవితంలో జరిగే తెలియక. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చేవాడి గురించి దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? సంపూర్ణమైన ప్రతి ఈవియు అంటే పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుండి వచ్చును అన్నాడండి. యాకోబు పత్రిక చదువుకొని ఇక్కడికి వద్దాం ప్లీజ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం నేను చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా మోసపోకండి అనేది 16 చెప్పిన తర్వాత 17లో అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమంటే ఒకవేళ మనం నిజముగా దేవుణ్ణి అడిగితే వచ్చింది దేవుని దగ్గర నుంచే అయితే, ఆ వచ్చిన దాంట్లో మాత్రం డిఫెక్ట్ అయితే లేదండి, ఫ్రాడ్ అంతకన్నా లేదు. ఈరోజు లోకంలో కంటే క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ దేవుని పేరు మీద చాలా ఫ్రాడ్ అవుతుందంటే అది ఫ్రాడ్ కనుక ఫ్రాడ్ అవుతుంది. గట్టిగా చెప్పాలంటే అది దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు. మరి ఎలా తెలుస్తుంది దేవుని యొద్ద నుంచి వచ్చింది? తెలుసుకోవడానికి కష్టపడవలసిందే అండి. ఇది చెప్పాలి. మనందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళతో రోజు మనం ఖర్చు పెట్టే కరెన్సీని మనం చూస్తున్నామండి. కొంత అనుభవం ఉంది ప్రియమైన వాళ్ళారా మనకు. ఫేక్ 500 నోట్ ఏంటో, ఒరిజినల్ 500 నోట్ ఏంటో. మీరు గుడ్డివారుగా ఉన్నారనుకోండి, మీరు గుర్తుపట్టడం చాలా కష్టం, అంతే కదా? అది మాత్రం నిజం. కానీ కళ్ళతో చూడగలుగుతున్నాం అనుకో, గుర్తుపట్టడం చాలా సులువు. ఈరోజు ఆ కళ్ళతో చూడగలిగేది ఏంటి అని అంటే మన చేతిలో ఉన్న బైబిల్. ప్రియమైన వాళ్ళారా, టైం లేదు కదండి దీనికి మన దగ్గర. నొచ్చుకోవాలని చెప్తున్నాను ప్లీజ్. టైం లేదు కదా, వెతుకునే ఓపిక లేదు కదా. పనులు ఉన్నవారు పెద్దవారు వారి గురించి ఇంకా మాట్లాడడం, కానీ చర్చ్లో ఉన్న యూత్ గురించి అయితే ఇంకా స్పెషల్గా మాట్లాడుతున్నాను. ఏంటి మన బైబిల్ రీడింగ్ టైం డైలీ. రేపటి రోజున మాకంటే ఎక్కువ మోసపోతారు మీరు. ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా చెప్తున్నాను మీతో, మాకంటే ఎక్కువ మోసపోతారు మీరు. సమయం ఉంది, ఓపిక ఉంది, బలం ఉంది, స్థితిగతులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. తెరిచి చదివేటువంటి ఆసక్తి లేదు, మిస్ అవుతారు.
అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరముల విషయంలో మాత్రం మోసం లేదండి, ప్రయోజనం ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం ప్రియమైన. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ఒక 10 నిమిషాలంటే నేను ముగించేస్తాను. 10-15 నిమిషాలు అంతే. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి నేను చదువుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరములు అనగానే ఒక భాషలో ఒకటే మనకు బాగా ఇంప్రింట్ అయిపోయిందండి బ్రెయిన్లో. అదొక్కటే ఇంప్రింట్ అయిపోయేసరికి ఎంతసేపు పరిశుద్ధాత్మ వరాలు అనగా టక్కున మనకు భాషల ముందుకు వచ్చేస్తాయి. భాషల ముందుకు రాగానే ఈ గందరగోళం అంతా చూస్తాం. గందరగోళం అంతా చూసి ఈ గందరగోళం గోల, ఈ కింద పడి కొట్టుకోవడం, దీనికంటే ఏది బెటర్? అవి లేవనుకోవడం బెటర్ కదా. అగ్రి చేస్తానండి నేను కూడా ఆ విషయంతో, మీతో 100% జెన్యున్గా నేను ఏకీభవిస్తాను. ఈ గోలకు, ఈ కింద పడి కొట్టుకోవడానికి, ఈ వేటికి మాత్రం దేవుడు కారకుడు కాదు ప్రియమైన వాళ్ళరా. కానీ వీటి మీద శ్రేష్టమైనది దేవుడు ఉన్నది అన్నాడు అంటే ఉందనే కదా. అందుకోసం మిగతా దేవుని యొద్ద నుంచి వచ్చేది మనం రిజెక్ట్ చేసాం అనుకోండి, మనుషుల యొద్ద నుంచి వచ్చేసి వస్తాయి, అవి ఆక్యుపై చేస్తాయి. ఇలా ఆక్యుపై ఈరోజు చర్చ్లో అవన్నీ చేసేసాయి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు కూర్చొని నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి, ఇది ఫేక్ అని నాకు ఏం నిరూపణ చేయాల్సిన డ్యూటీ నాది కాదండి. నాకు ఆ అవసరం కూడా లేదు. నాకేం అవసరం ఉందో తెలుసా? నాకు నిజమైనది కావాలి, నిజమైనతో నేను పోవాలంతే. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం చదవబోతున్న లేఖనములే 4 నుంచి చదువుదామండి. 4 నుంచి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించువాడు దేవుడు ఒకడే. 7 అంటున్నాడు, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇందులో ఎవరు ఎగ్జంప్షన్ కాదట ప్రియమే, మినహాయింపు ఎవరికి లేదటండి. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో అందరికీ ఉందట ప్రత్యక్షత. కానీ అందరూ ఒకవైపే చూడొద్దనేది ఈ లేఖన సారాంశం ప్రియమైన వాళ్ళ. అందరూ ఒకవైపేనండి. నాకు తెలియదు, ఒక తరంలో దేవుడు ఒక సేవకుని లేపాడు అనుకుందాం. ఆ సేవకునికి ఇచ్చిన బలమైన ప్రత్యక్షత ఏంటంటే భాషల మీద ఇచ్చాడు అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఆ సేవకుని పట్టుకుని ఆ తర్వాత రాబోతున్న తరాలంతా ఆ ఒక్కదాని మీద ఆధారపడ్డం వాక్య సంహితం కాదు ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రత్యక్షతను ఆయన వెలువరిచి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ తర్వాత వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతను తీసుకురావాలి కదా. పౌలు గారు అదే రాస్తున్నాడు ఈ సంఘంతో. నానా విధములుగా ఉన్నవి, ఒక్క విధంలోనే ఎందుకు దాన్ని చేసేశారు? ఆ ఒక్క విధం అన్నందుకే ఈరోజు చాలా ఇబ్బందులకు గురైపోయిందండి మనం. దాని ఫలితం ఏమైంది అంటే మనందరం నిర్లక్ష్య పెట్టుకున్నాం ప్రియమైన వాళ్ళ. నాకు బయట వాళ్ళను క్రిటిసైజ్ చేయడం కూడా కాదండి ఈ రోజున నా ఉపదేశం యొక్క సారాంశం. మనం వెలిగింపబడాలి. మన వెలుగు ఏంటంటే మన సంఘంలో మనందరిలో పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం కావాలి. ఎందుకనంటే అలానే సంఘమునకు ప్రయోజనం ఉందండి. నేను నోట్స్ రాసుకున్నానండి, అవన్నీ ఇప్పుడు ఈ చాప్టర్లోనివే, మనం అన్నీ చదవడం కుదరదు, నేను ర్యాండమ్గా చదివేస్తాను. 12:7 ఏమంటాడు తెలుసా? అందరి ప్రయోజనం ఉందంటాడు మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం కలిగి ఉండుట. తర్వాత 11 ఏమంటాడంటే కార్యసిద్ధి కలుగుతుందంటాడు. తర్వాత 31 ఏమంటాడు అంటే వాటిని మీరు ఆసక్తితో ఆపేక్షించండి అంటాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నప్పుడే. ఆ తర్వాత 14:1 ఏమంటాడంటే అంటే శ్రేష్టమైనవి ఆసక్తితో ఆపేక్షించండి అంటే వరములను మీరు కోరుకోండి అంటాడు. ఆ తర్వాత 14:12 కూడా ఏమంటాడు అని అంటే విస్తరించాలని నేను కోరుకుంటున్నాను మీ ఎడల అంటాడు. మనమేమో మొత్తం లాక్ చేసి పక్కకి నెట్టేద్దాం అనుకుంటున్నాం. కానీ పౌలు గారు ఏమంటున్నాడు, మీరు విస్తరించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన చేత ఉన్నటువంటి జీవితం ఎంత ఫలభరితంగా ఉంటుందో నేను చూడగలుగుతున్నాను నా జీవితంలో. అవి కోల్పోద్దండి. మీతో మళ్ళీ నిశ్చితంగా చెప్తున్నాను అన్నమాట. దేవుని యొద్ద నుండి వచ్చే వాటిని మనం రిజెక్ట్ చేస్తేనండి నెక్స్ట్ అక్కడికి వచ్చేటివి ఏంటంటే మనుషుల నుంచి వచ్చేటివి వచ్చి కూర్చుంటాయి. అలా మనుషుల నుంచి వచ్చి కూర్చున్నది ఏంటో తెలుసా? ఈరోజు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి బాప్తీసం కావచ్చు, ఆయన చేత ఉన్నటువంటి వరములు కావచ్చు, ఆయన చేత నడిపింపబడే జీవితం అదంతా ఒకరోజు అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఏం లేదు. కొత్తగా ఏం లేదంటే మనం ఎవ్రీ డే కొత్తగా ఉండాలి కదా. లోకంలో కొత్తగా అవుతున్నామండి, అది బాధ. అప్పుడు యూటర్న్ ప్రియమైన యూటర్న్ ఏంటో తెలుసా? నేను నమ్ముతున్నాను దేవా, ఎదురు చూస్తున్నాను కూడా. నా ద్వారా నువ్వు నెరవేర్చవలసిన ప్రయోజనం ఏంటో ఆ ప్రయోజనం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నాకు అన్నీ అవసరం లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను, నా అండర్స్టాండింగ్ కూడా చెప్తున్నాను. నాకు అన్నీ అవసరం లేదు. అలా నా ప్రయోజనం కూడా ఇప్పుడు నాకు వద్దు. నాకేంటంటే నా ద్వారా నీకు ఏది ప్రయోజనం నెరవేర్చాలని నువ్వు సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని వరములు అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోయావు, ఆ ప్రయోజనం నా వంతు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తున్నాను. సారాంశం అదేనండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుని గురించి టీచింగ్ వినగానే వెంటనే మాకు ప్రూఫ్ కావాలి, లేకపోతే వెంటనే నేను ఎలా పొందుకోవాలి. అయ్యా, వెంట కోసం ఎందుకు మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం? కానీ ఇక్కడ చెప్పబడిన సారాంశం ఏంటో తెలుసా? ఆయన అనుకున్న సమయం ఉన్నది ప్రియమైన వాళ్ళారా.
ఒకవేళ మీకు అనిపిస్తుండొచ్చు మళ్ళీ హార్డ్గా మమ్మల్ని ఈయన యొక్క అభిప్రాయంలోనికి లాగుతున్నాడేమో అని. కొంచెం దీన్ని వదిలిపెట్టి మీరు ఆలోచించండి. ఆ శక్తి ఉందంటారా మన ఆత్మీయ జీవితంలో? ఈరోజు ఒక శక్తి ప్రభావం ఉందా? మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళారా, ఏదైనా తాగితే తాగిన దాన్ని మనం ఫీల్ అవ్వగలం, తింటే తిన్నదాన్ని ఫీల్ అవ్వగలం, ఎందుకంటే మనం పొందుకుంటే పొందుకున్న దాన్ని కూడా ఫీల్ అవ్వగలం. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానండి. కిందికి అలాగే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను 7వ వాక్యం నుంచి. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలాగో తెలుసా? కింద అంటున్నాడు, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం వస్తుందట, ఒకనికి ఆత్మ మూలముగా ఆత్మను అనుసరించిన జ్ఞానం దొరుకుతుందట, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం కూడా దొరుకుతుందట, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరం కూడా ఉందట, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి ఉందట, మరి ఒకనికి ప్రవచన వరం ఉందట, మరి ఒకనికి ఆత్మల వివేచన ఉందట, మరి ఒకనికి నానా విధముల భాషలను మాట్లాడే శక్తి ఉందట, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి ఉందట. ఇలా అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్కటని చెప్పలేదండి. ఈ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని అన్నిటికీ లాక్ చేసాం. అది ప్రాబ్లం. ఆ ఒకటి ఎవరికో ఒకరికి అనుగ్రహింపబడబోతుంది. అతడు దేవుడు తెలుసుకుంటాడు ప్రియమైన వాళ్ళారా. కానీ ఆ తర్వాత మిగిలినవి కూడా అనుగ్రహింపబడే స్థితి ఉంది కదా, వాటన్నిటిని ఎందుకు దూరం చేసుకున్నాం? మనం చదివిన లిస్టులో ఒకటే ఉందో తెలుసా అండి? విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ వరము. ఊరికే క్లెయిమ్ చేసుకునేది కాదండి. వింట వలన నాకు విశ్వాసం కలుగుతుందని చెప్పుకుంటున్నాం ప్రియమైన వాళ్ళు. ఎంతవరకు నిలిచింది మనతో? శ్రమయ్యనను ఖడ్గమైనను కలగానే ఆ విశ్వాసం యొక్క శక్తి మనకు తెలిసిపోయింది. లోకంలో ఉన్నటువంటి ఆశలు కోరికలు మనకు ఎదురవగానే వెంటనే తెలిసిపోయింది. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నది లేఖనం. ఈరోజు అది కనపడటం లేదు. తెలిసిపోతుందండి. ఇది మనం వినటానికి మించి కనపడుతుంది విశ్వాసంలో. అది పరిశుద్ధాత్మ దేవుని వరము. ఎందుకు ఇంత బలంగా ఎందుకు చెప్తున్నావు బ్రదర్? మళ్ళీ ఎందుకు మమ్మల్ని బ్యాక్ టు ఓల్డ్ స్కూల్కి తీసుకెళ్తున్నావు అంటే నేను చెప్పదలుచుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. నిర్జీవం అవుతున్నాం మనం, నిర్జీవంగా ఉంటున్నామండి. అందరికీ మన వల్ల ప్రయోజనం చేకూరటం లేదండి. అందుకోసం చూడండి, పలకరించకపోయినా ఫీల్ అవుతామండి, సరిగ్గా రిసీవ్ చేసుకోకపోయినా ఫీల్ అవుతాం, ఇంకొకరు మనల్ని పొగడకపోయినా ఫీల్ అవుతాం, గుర్తించకపోయినా ఫీల్ అవుతాం. ఇది ప్రయోజనం కాదు కదా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నింపుదల ఉంటే ఎలా ఉంటుంది? అందరి ప్రయోజనం ఉంటుందట ఆ వ్యక్తిలో. కానీ చిన్న చిన్న దానికి ఈ డిస్కంఫర్ట్స్కి ఇలా అయిపోతున్నాం అనుకోండి, ఈజీగా తెలిసిపోవాలండి. అంగీకరించి ఒప్పుకొని నింపుదల కోసం ఎదురు చూడాల్సింది. నా లోటు ఏంటో నాకు తెలిసిపోతుందేవా. మనసుకు తగులుతుంటే తగలనివ్వండి ప్రియమైన వాళ్ళారా. ఇవి మనం వెలిగింపబట్ట అవసరం మనకి. మొదటి గుర్తు ఏంటో తెలుసా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగితే దేవుడు నాకు ఇచ్చాడనడానికి మొదటి గుర్తు ఏంటంటే, అది మీ పరిచర్యలో కనపడుతుందండి. అది మీ పరిచర్యలో ఖచ్చితంగా కనపడుతుంది. డే టు డే ప్రేయర్ ఏంటి? నిజంగా అందులో విజ్ఞాపన ఉందా మనకి? ఇంటర్సెషన్ ప్రియమైన విజ్ఞాపన. సంఘంలో ఒక కుటుంబాన్ని, 2 కుటుంబాలను, 4 కుటుంబాలను, సంఘం మొత్తాన్ని ఎత్తుపట్టుకుని అడగగలుగుతున్నాం. నా చుట్టూ నేనే చేసుకోగలుగుతున్నా. నిజం ప్రియమైన వాళ్ళారా. మనం మన అవసరాలు, మన నెరవేర్పుల కోసం మనం ఉపవాసం ఉన్న దినాలు ఉండొచ్చండి. ఇతరుల సంఘంలో ఇంకొక కుటుంబం కోసం మనం ఉపవాసం ఉన్న దినం ఉందా? నిజంగా అండి, ఒక సేవకుడు ఇలా తను అడగగానే చాలా బాధేసింది ప్రియమైన వాళ్ళ. నాకు నిజంగా బాధేసిందండి. ఎంత స్వార్థముగా నేను బ్రతుకుతున్నాను ప్రభు దగ్గర అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కలిగిన వ్యక్తి అందరి ప్రయోజనం వంతులో ఉంటాడు. నాకు ప్రూఫ్ దొరికిపోయింది. అది నేను మీకు చెప్పవలసిన అవసరం లేదండి. ఇగో ఇది నా ప్రూఫ్, నేను పలానా ఏన పర్సన్ కోసం ఉన్నా, బిఏన పర్సన్ కోసం ఉన్నా, క్లెయిమ్ చేసుకుంటున్నాను. అందుకోసం కాదు నేను ఉన్నది. మీరు కూడా అందుకోసం రేపటి నుంచి చూడకూడదు. మన మోటివ్ ఏంటి అని అంటే, ఆయనతో నడిపింపబడుతున్న జీవితం మనం అనుభూతి చెందాలి. నీవే నా శాస్త్ర భాగము, నీవే నా పానీయ భాగం, నాకు మనోహరమైన స్థలంలో నాకు పాలు దొరికిందని ఆనందం మనతో ట్రావెల్ అయితే చాలండి. నాకు తెలిసి దావీదు గారు ఏ రోజు కూడా ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన 6 అన్నలతో చెప్పిన అవసరం ఆయన కేర్పలేదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. అలా చెప్పుంటే ఒకరోజు చెప్పే ప్రయత్నమే చేశాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, గొల్లియాతును కొట్టడానికి నన్ను పిలిచాడు, నేను వస్తున్నా అంటే మనందరికీ తెలుసు. ఆ స్టోరీ చదివితే తెలిసిపోతుంది. నవ్వారు. రేపు నవ్వుతారు మన గురించి కూడా. నవ్వుతున్నంత మాత్రాన దావీదేమి వెనకపోలేదు ప్రియమైన వాళ్ళారా. ఆ స్థలమును ఆయన అనుభూతి చెందే విషయంలో అలానే నిల్చున్నాడు. మొదటిదైతే పరిచర్యలో కనపడుతుందండి. రెండోది ఎందులో కనపడుతుందంటే, ఇదైతే ఇంకొంచెం పర్సనల్ ప్రియమైన వాళ్ళారా, మన ప్రవర్తనలో తెలుస్తుంది. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వద్దాం. ఇవి నిర్దిష్టమైన గుర్తులు ప్రియమైన వాళ్ళారా. వీటిని కాదనేవారు, వీటిని కొట్టేసేవారు మీకు ఎవరు దొరకరు కూడా. మీకు ఈ గుర్తులు కాకుండా ఇంకే గుర్తులు ఇచ్చినా అండి, ఈరోజు వాటి వెనుక చాలా వివాదం ఉన్నది. కానీ ఈ గుర్తులు ఏ వివాదంతో లేవు అండి, వ్యక్తిగతమైన అనుభవంతో తప్ప. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇంకా ఏ గుర్తులు ఇచ్చినా, పరిశుద్ధాత్మ దేవుని నింపుదలకు సంబంధించిన ఇంకే గుర్తులు ఇచ్చినా అవి చాలా వివాదంతో ఉన్నాయండి. ఏన ప్రీచర్ ఒకటంటే బియ్యన ప్రీచర్ లేచి దానికి యాంటీగా చెప్తుంటాడు. ఇవైతే వివాదంతో ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాయి ఇవి వివాదంతో కాదండి, అనుభవంతో ఉన్నవి. ఇవి అనుభవాన్ని ఎవరన్నీ తిరస్కరించేది. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనందరికీ తెలుసు, ఇక్కడ రాయబడుతున్న జాబితా అంతా ఏంటంటే శరీర కార్యముల వంతు రాయబడింది. ఇక్కడంతా మన ప్రవర్తనే.
కానీ ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి అందులో నుంచి కూడా రాసింది ఏమిటంటే మన గుణములనే రాశాడు ప్రియమైన వాళ్ళారా, మన ప్రవర్తన సంగతులు. ఏమండి డేవన్ ఇలా చిటికేగానే మారిపోతారని నేను చెప్పడానికి ట్రై చేయడం లేదు, ఎందుకంటే నేను ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ డే బై డే చేంజ్ అవుతుంటుందండి. మన సంఘ పెద్దలు అప్పుడప్పుడు అబ్రాహం అన్న గారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ పదం బాగుంటుందండి. మహిమ నుండి మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు అన్న పదం ఎక్కువసార్లు ఆయన వల్లిస్తుంటారు మన సంఘంలో. అలానే ఉంటుందన్నాడండి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కొరింథీలో. మహిమ నుండి అధిక మహిమకు దినదినము ఆయన మనల్ని మార్చుచున్నాడు అంటాడు 3:18 వచ్చేసరికి, 2 కొరింథీ 3:18. మన ప్రవర్తన స్కేల్ కూడా అలానే ఉంటుందనేది చెప్పడం నా ఉద్దేశం. ప్రియమైన వాళ్ళ చిటికేసినట్టుగా మానేయలేరండి. ఎందుకంటే అలవాటు పడ్డది కొంత ఉందండి, పరిస్థితులు కొంత ఉన్నాయి, శోధనలు ఇన్ని ఉన్నాయి కదా, మనం సర్ది చెప్పవలసినవి. ఇవన్నీ క్లియర్గా ఉంటే కదా మన వే కూడా క్లియర్గా పోయేది, స్మూత్గా. ఇవన్నీ ఎదురవుతున్న కొద్దీ అప్పుడప్పుడు టెంపర్ అవుట్ అవుతుంటాం. కొన్నిసార్లు గ్రాఫ్ హైలో ఉంటుంది, కొన్నిసార్లు గ్రాఫ్ లోలో ఉంటుంది. బట్ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే మన బిహేవియర్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతాం అనేది నా ఫీలింగ్ ప్రియమైన వాళ్ళ. అది చదువుదాం లేఖనం అయితే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముందుకు 16 చదువుతున్నాను. 16 నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. నాకు శరీరేచ్ఛ ఏంటో తెలియాలంటే మనకు తెలిసి అక్కడ ఉన్నటువంటి 19-20 వాక్యాల్లో ప్రూఫ్ ఉంది శరీరేచ్ఛకు. కానీ 22 నుంచి అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. రెండవ గుర్తును మనం ఎక్కడ చూసుకోగలమట అంటే ప్రవర్తనలో. నేను ముగించేస్తానండి, ఈ మాట చదవాలి మీ అందరి వినికిలో. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. బిట్ కాంప్లికేటెడ్ అండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం వియర్డ్గా కూడా ఉంటుంది. వియర్డ్ అన్న పదం ఎందుకంటున్నానంటే నిజంగానండి ఆ పోలిక ప్రభు ఎందుకు ఆపాదించాడో ఇప్పటికీ నాకు అంత చిక్కటం లేదు నిజంగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనందరికీ తెలుసు, ఇది మాట చదవాలి మనం అందరం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 18, 19 లేకపోతే 15 నుంచి చదువుదాం. 17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. ఏ విషయం చెప్పిన తర్వాత సమయమును సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన తర్వాత ఇంతకుముందు మీతో చెప్పింది ఈ కళ్ళకు వెలుగు దొరికేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని విషయంలో విడవద్దండి. మీరు బైబిల్లో వెతుక్కోవడం ప్లీజ్, సమయం యూటిలైజ్ చేసుకుందాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి అన్న తర్వాత 18 చాలా కష్టంగా ఉంటుందండి అప్పుడప్పుడు ఆలోచిస్తే. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఏంటి ఈ లేఖనం రాయడంలో పౌలు గారి యొక్క ఉద్దేశము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం ఎలా ఉంటుందట అంటే మద్యం తాగినట్టుగా ఉంటుందటండి. నిజం అంటే నిజం. ఎట్లా చెప్తావు నువ్వు అని అంటే అపొస్తలుల కార్యం 2 బట్టి చెప్తాను. ఒక గుంపంతా ఏమనుకుందట, పరిగెత్తుకొని వచ్చి అడుగుతున్నారు, ఇంత పొద్దునైంది ఎవడు వీళ్ళకి తెలిసింది వైన్ షాపులు అన్నట్టుగా. అప్పుడు పేతురు గారు నిలిచి అన్నమాట ఏంటో తెలుసా, వీరు మద్యంతో మత్తులై లేరు. నిజమండి. ఎందుకు నేను కొంచెం ఇంకా దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నానంటే ఇది నేను కూడా టేస్ట్ చేయాల్సింది అంతేనండి. నిజమండి. ఓకే, చెప్పవలసిన సమయం కాదో నాకు తెలియదు, దేవుడికి క్షమించాలి. తాగలేదు ప్రియమైన వాళ్ళు. నేనైతే రెడ్ వైన్ ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు, ఏది మత్తి ఇచ్చే మంది ఎలా ఉంటుందా. ఇప్పుడు కూర్చొని దాని మత్తి ఇలా ఎక్కుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలను? తాగినప్పుడు మాత్రమే. నిజమేనండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక లేఖనం నిర్దిష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా. 4 టెస్ట్ ముందే చెప్తున్నాడు దేవుడు. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందట అంటే మందు తాగినట్టుగానే ఉంటుందటండి. క్షమించాలి దేవుడు నన్ను. దానికి ప్రూఫ్ ఏంటంటే అపొస్తలుల కార్యం అండి. ఇది మాత్రం నేను బిబ్లికల్గా చెప్తున్నాను. రెండో అర్థం కూడా అక్కడ ఒకటి ఉందండి. మనం చదివిన ఎఫెసీ 5:18లో ఆ లేఖనం ఏముందంటే మీరు మద్యముతో మత్తులై ఉండకుడి అన్న తర్వాత మీరు పరిశుద్ధాత్మ పూర్లై ఉండన్న మాటలో రెండో అర్థం ఏంటో తెలుసా. బాగా వినండి ప్రియమైన వాళ్ళ. నాకు తెలిసి ఏ మందు కూడా అండి 10 ఏళ్ళ కింద తాగితే ఇప్పటిదాకా మత్తెక్కిన మందు అయితే లేదు. ఉందా? నెవర్. నేను ఒక 6 నెలల క్రితం తాగాను, అది ఇప్పటికి ఎక్కుందని ఎవ్వడు అన్నాడండి. అన్నోడంటే పిచ్చోడు. ఇంకా ఎందుకు ఈ మాట అంటున్నాంటే మనం బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చేసాడు, మళ్ళీ ఇంకేం లేదని అనుకుంటేనండి ఆ లేఖనం ఒప్పుకోదు. ఎందుకనంటే మద్యంతో మత్తు ఎలా ఉంటుంది అని అంటే దాన్ని స్వీకరించిన ప్రతిసారి కలుగుతుంది అంతేనండి. అక్కడ చెప్పడంలో పౌలు గారి యొక్క ఆంతర్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా ప్రతిసారి ఆయన పొందుకోవాలని చెప్పుకుంటూ వస్తున్నాడు అంతే.
అందుకోసమే అక్కడ ఉన్న మాట, మీరు పరిశుద్ధాత్మతో పూర్ణులై ఉండండి. ఆ పదం సరే మన తెలుగులో ఈజీగా ఉంది ప్రియమైన వాళ్ళారా, ఇంగ్లీష్లో కూడా చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేశారు. పండితులు అనే మాట ఏంటంటే గ్రీక్లోనికి వెళ్ళి చూస్తే అది ఎలా ఉంటుందట అంటే నిరంతరం నింపబడేటువంటి స్టేట్ను చూపిస్తుందట అండి, ఆ స్థితిని. అది కొంచెం మనం చెప్పుకోవడం కష్టం, ఎందుకంటే అది పరాయి భాష. కానీ అంగీకరిస్తే, ఆ పోలికతో అంగీకరిస్తే మనకేం తెలిసిపోతుందంటే మద్యంతో మనం ఎప్పుడు మత్తలుగా ఉంటామంటే పొందుకున్నప్పుడే, దాన్ని స్వీకరించినప్పుడే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం కూడా ఎలా ఉంటుంది అని అంటే ఆయన పొందుకున్న ప్రతిసారి. అందుకోసం అపొస్తల కార్యం మీరు చదువుతున్నారనుకోండి, వచ్చిన ఆయన మీదకే మాటి మాటికి వస్తున్న అనుభవాలు ఉంటాయండి. రఫ్గా కొర్నేలు దగ్గరకు వచ్చేసరికి పేతురు ఆల్మోస్ట్ అండి 17-18 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగొచ్చినట్టుగా ఉంటుందండి. ఒకసారి వస్తే ఇక అయిపోయింది ఫైనల్ అనుకుంటే మాటి మాటికి ఎందుకు? 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో. నేనేం విమర్శ చేయటం లేదు, కానీ ఒక అనుభవం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అనుభవం ఎలా ఉంది అంటే ప్రియమైన వాళ్ళారా, అందరికీ ప్రయోజనం చేకూర్చేదిగా ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుంది అంటే భూ సంబంధమైన వాటి మీద కాక పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేదిగా చేసేలా ఉంది. ఆ అనుభవం ఎలా ఉంది అని అంటే శరీరమును దాని ఇచ్చలతో కూడా చంపేదిగా ఉంది. ఆ అనుభవం ఎలా ఉంది అనంటే క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మనల్ని మార్చేదిగా ఉంది. ఆ అనుభవం ఎలా ఉంది అనంటే సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేసేదిగా ఉంది. ఆ అనుభవం ఎలా ఉందంటే స్వలాభమును కోరుకునేదిగా ఉంది. ఆ అనుభవం ఎలా ఉంది అంటే మత్తుగా ఉంటుందండి. నిజం ప్రియమైన వాళ్ళారా, నాకు తెలియదు దాని విధానం మీద మీతో పంచుకోవడం, కానీ మీ హృదయం మాత్రం ఒక్కటి పట్టుకోవాలని నా వినపం. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం, అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 32 చదువుతున్నాను. మీలో ఎవరి బైబిల్లోనైనా అండర్లైన్ లేకపోతే అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇంతకంటే విలువైన వాక్యము పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మీకు దొరకదు. నిజం. అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వాక్యము. 32 మీమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఎవరిదట తెలుసా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల? ఎవరిదట? దేవునికి విధేయులైన వారికి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ రిఫరెన్స్ అండి. ఇవన్నీ మిమ్మల్ని స్కాటర్ చేయొచ్చు, బోధలను బట్టి, అభిప్రాయాలను బట్టి, వ్యక్తిగతమైన సాక్ష్యాలను బట్టి. కానీ మిమ్మల్ని చెదరగొట్టని ఒక స్థిరమైన వాక్యం బైబిల్ ఏంటో తెలుసా? విధేయత. అది కలిగి ఉన్నారా? ఆ వరం మనదే. అది లేదా ప్రియమైన వాళ్ళారా మనకివ్వడం. ఎందుకు మీతో చెప్పాను, మీకు అర్థం కావాలి. మీతో గతంలో చెప్పాను, మనం క్రీస్తు పోలిక స్వరూపంలోనికి వెళ్ళడానికి, ఆయన పవిత్రుడైనట్టుగా మనం పవిత్రులుగా ఉండాలంటే ఒకటి మీతో చెప్పాను బలంగా, విధేయత చాలా అవసరం అని. అలా విధేయులైన వారిదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. ప్రియమైన వాళ్ళారు, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇంకా సందేహంలో ఉంచినట్లయితే ఇంకా దేవుడు మీకు సంపూర్ణమైన వెలుగులు ఇవ్వాలి. కానీ కొద్ది మందినైనా వెలిగించినట్లయితే నాతో పాటుగా సంతోషించండి. ఎవరినైనా ఇబ్బందులకు గురి చేసినట్లయితే దయచేసి నన్ను మన్నించండి. నేను కాదు, దేవుని వాక్యం మీతో అలా మాట్లాడిందని భావించండి ప్రియమైన వాళ్ళ.